హాయ్ హలో అండి. మొన్నైతే అమ్మ వాళ్ళ ఇంటికి పోయి పనసకాయ అయితే తెచ్చాను. తెచ్చి కూడా 4 days అయిపోయింది. చేయలేదు, కొంచెం పని ఉండేసి. ఈ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా రావడం లేదు నాయి. ఇప్పుడైతే ఖచ్చితంగా పనసకాయ కోసేటప్పుడు ఖచ్చితంగా ముందు జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే తప్పకుండా చేతులకు చాకు ఖచ్చితంగా నూనె అయితే పట్టించేయాలి. ఆముదం ఉంటే బెస్ట్, కానీ ఆముదం ఇప్పుడు అందరి దగ్గర ఉండదు కదా. కానీ ఏ ఆయిల్ అయినా సరేను చేతులకైతే బాగా పట్టించేసుకోండి, లేకపోతే అది ఆ పాలు అంతా జిగడుగా అనుకొని కొంచెం అందిస్తూ ఉంటుంది, సరిగ్గా పోదు. ఇప్పుడు బాగా నీట్గా అయితే పైదంతా తొక్క అయితే బాగా నీట్గా తీసేసేయాలి. తీసేసిన తర్వాత అయితే కాయకు కూడా బాగా ఆయిల్ పట్టించేయాలి. ఆయిల్ పట్టించుకుంటే అది నల్లగా అయిపోతుంది. కట్ చేసేటప్పుడు మాత్రం కాండం అయితే లోపలైతే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కాండం అందరికీ తెలిసే ఉంటుంది. అదైతే ఖచ్చితంగా తీసేసేయండి. అది నేను కట్ చేసేటప్పుడు సరిగ్గా వీడియో అయితే పడలేదు. బాగా ముక్కలుగా కట్ చేసేసుకొని అలా కాండం అంతా తీసేసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళు పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసిన ముక్కలు కట్ చేసినట్టు దాంట్లో వేసేసుకొని ఒక 70% ఉడికేంత వరకు అయితే ఉడకబెట్టేసేయాలండి. మళ్ళీ ఆ నీళ్ళు వంపేసి వేరే నీళ్ళు వేసేసి ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఒక 70% ఉడికేంత వరకు అయితే పెట్టేసేయాలి. అది ఉడికే లోపల మనం బియ్యం కడిగి నానబెట్టేసుకోవచ్చు. నానబెట్టేసుకొని మనం బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. టైం పడుతుంది కదా అది ఉడికేదానికి. ఈ లోపలైతే పని అయితే అయిపోతుంది కదా. చూడండి, ఇప్పుడు ముక్క అయితే నేను పట్టుకొని చూస్తున్నాను, కరెక్ట్గా ఉడికిపోయింది. ఇంకైతే అవి నేను పక్కన పెట్టేసుకున్నాను. బియ్యం కూడా నానబెట్టేస్తున్నాను, ఎసరు పెట్టేస్తాను. ఎసట్లో అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్నటివి యాలకులు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి కొంచెం ఆయిల్ ఉప్పు వేసేసి ఎసరు పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకా కావాల్సినవి జీలకర్ర పొడి, నెయ్యి, పెరుగు, ముందువాడపప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే ఉంటుంది మా ఇంట్లో, అది తీసుకున్నాను. ఎర్రగడ్డలు కూడా ముందుగానే వేయించి పెట్టేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. నేనైతే 1 కిలో రైస్ అయితే తీసుకున్నాను, కిలో బియ్యం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఎర్రగడ్డలు వేయించుకున్న ఆయిల్లోనే మనం చేసేసుకోవచ్చు. ఆయిల్ మన పక్కన పెట్టాల్సి వేరే ఆయిల్ ఏం అవసరం లేదు. అదే ఆయిల్ వేసేసి కొంచెమే ఆయిల్ పడుతుంది, ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఇవైతే ఆయిల్ వేసేసిన తర్వాత ఒక 2 సెకండ్లు అయితే ఈ ముక్కలు వేసేసి ఫస్ట్ కలబెట్టేసేయాలి. కొంచెం అవి వేడెక్కిన తర్వాత మళ్ళీ కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఒక 2 నిమిషాలు అయితే అల్లం పేస్ట్ అయితే వేగనియాలండి, కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది. అది వేగేసింది అనిపించినప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, మనం వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కొత్తిమీర, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు ఏం అవసరం లేదు, ధనియాల పొడి, గరం మసాలా, ఈ జీలకర్ర పౌడరు, పెరుగు, ఇవన్నీ వేసేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా కలబెట్టుకుంటూ ఉండాలి. సిమ్లో ఉండకూడదు, హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కలబెడుతూ ఉండాలండి. మరీ ఎక్కువ కలబెట్టద్దు, ముక్కలు అయితే పోతాయి. ఒక సగం మనం తీసుకున్న నెయ్యిలో అయితే ఒక సగం నెయ్యి కూడా వేసేసేయండి. ఇప్పుడు ముక్కలు అయితే బాగుంటుంది. అది బాగా కలిపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం బాగా కలిపి పెట్టేసుకోవాలా. ఈ లోపల అయితే ఎసురుగా అయిపోయిందండి. ఎసురులో అయితే మనం బియ్యం వేసేసి, నేను బాస్మతి బియ్యం కాదు మామూలు బియ్యమే తీసుకున్నాను. నేను ఈ పనస ముక్కల్లో అయితే పొళ్ళన్నీ వేసేటప్పుడు అయితే ఉప్పు అయితే వేయలేదు. అంటే ముందుగా ఉప్పు పసుపు వేసి మనం అవి ఉడకబెట్టుకున్నాం కదా, అందుకని పసుపు వేయలేదు. ఉప్పు కూడా లాస్ట్లో కొంచెం వేసాను. అంటే మళ్ళీ మనం రైస్లో ఉప్పు వేసుకొని ఉడకబెడతాము, దీంట్లో ఉప్పు వేసాం కదా, సో మళ్ళీ ఎక్కువ అయితే తినలేము, తక్కువైనా తినచ్చు కానీ ఎక్కువ అయితే తినలేం కదా, అందుకని చెప్పేసి కొంచెం వేసాను. ఇప్పుడు అయితే బియ్యం వేసేసి, నేను మామూలు బియ్యం అయితే తీసుకున్నానండి, బాస్మతి కాదు. అందుకని చెప్పేసి నేను బియ్యం వేసేసిన తర్వాత వంపేసుకున్నాను. ఒక 70% బియ్యం ఉడికినాయి అన్నప్పుడు నేను వంపి పెట్టేసుకున్నాను ఒకేసారి. మళ్ళా కొంచెం అటు ఇటు అయినా ఇంకా అన్నం అయిపోతుంది, అందుకని చెప్పేసి అందులో మామూలు బియ్యం కదా, అందుకని చెప్పేసి నేను వంపి పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను.
ఈ లోపలైతే ఆ అన్నం ఉడికే లోపలైతే ఇవైతే బాగా వేగిపోయినాయి. ఇప్పుడైతే పనస ముక్కలైతే నేను ఒక సగం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవైతే 2 లేయర్స్‌గా అయితే నేను వేస్తున్నాను. 2 లేయర్స్‌గా వేసుకుంటే బాగా మసాలా ఫ్లేవర్ అనేది మనకు బాగా రైస్‌కి పడుతుంది. చాలా బాగుంటుంది. కానీ నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ తినే ఫీలింగ్ కావాలంటే ఖచ్చితంగా మీరు పనసకాయ బిర్యానీ అయితే తినొచ్చు. చాలా బాగుంటుంది. అంటే ఒక నెలలు కొంచెం వస్తుంది కదా, అట్లాంటప్పుడు ఉండాలంటే చాలామంది ఉండలేరు. పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. కానీ ఎవరన్నా వచ్చినప్పటికైనా పనసకాయ బిర్యానీ ఖచ్చితంగా కనుక్కోలేరు ముక్కను పట్టుకుంటే కనుక. ఇది ఖచ్చితంగా ఇది ముక్కనా అదే ఇదా అని డౌట్తోనే తినాలి, అలా ఉంటుంది. చూడండి, నేను ముందుగా వంపి పెట్టేసుకున్నాను కదా రైస్, అదైతే 2 లేయర్స్గా అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అయితే ఈ మిగిలిన ముక్కలు అయితే మధ్యలో వేసేసి మళ్ళీ పైన రైస్ వేసేసి కొంచెం ముందు మామిడి పప్పు, వేయించుకున్న ఎర్రగడ్డలు, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసేసి పెట్టేశానండి. కొంచెం మైదా కానీ దమ్ పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కింద అయితే పెనం పెట్టండి. పెనం పెట్టే దబర పెట్టండి. పెట్టేసిన తర్వాత పైన అయితే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏది ఉంటే అది కొంచెం పలుచగా చేసి 4 పక్కలు పెట్టేసి ప్లేట్గా పెట్టేసామంటే చాలా బాగా వస్తుంది. కానీ ప్లేట్ ఇది అయ్యిందా లేదా అని మనకు ఎలా తెలియాలంటే ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. ఏదో ఒక పక్క నుంచి అయితే ఆవిరైతే బయటకు వస్తుందండి, అంతే. ఇంకేం మనం సారి కలబెట్టుకొని ఇది ఉడికిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరమే లేదు. 100% అదైతే మూత పెట్టేసిన తర్వాత అదైతే స్మెల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. చాలా బాగుంటుంది, 100% చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండి అయితే నెయ్యి కూడా మిగిలి ఉండింది కొంచెం మనం అప్పుడు ఆపే కదా వేసుకున్నాము, అదైతే వేసేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మన ఆవిరి వచ్చినంత వరకు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా 20 మినిట్స్, 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. వెయిట్ చేయాల్సిందే. కానీ ఆవిరి వచ్చేసింది అంటే మనం కళ్ళు మూసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అంతేను. ఇదైతే కొండ గుర్తు, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి అందరూ. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య వీడియోస్ అయితే మా ఈసారి రావడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. చాలా చాలా బాగా వచ్చిందండి అసలు. మామూలు రైస్ ఇది మామూలు రైస్ అయితే ఇదే ఫస్ట్ టైం చేయడము. బాస్మతి అయితే చేస్తున్నాను కానీ ఇదైతే ఫస్ట్ టైము. కానీ ఈ రైస్ ఎట్లా వస్తాయో ఏమో అని కొంచెం అయితే డౌట్గా ఉన్నాను. కానీ చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కూడా. చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.